ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయాన్ని మోదీ నడ్డాకు ఎన్డీఏ వదిలేసింది. పార్లమెంట్లోని జేడీ నడ్డా ఛాంబర్లో లోక్సభలోని ఎన్డీఏ పక్ష నేతలు సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతి ఎంపికపై చర్చించారు. తుది నిర్ణయాన్ని మోదీ నడ్డాకే వదిలేయాలని నిర్ణయించారు. भरना है. The date for filing of nomination for the election of the Vice President of India will be till 21st August, last date of nomination. The polling will be held on 9th September and counting will be held on same day evening. Today there was a NDA Parliamentary Party floor leaders meeting chaired by Rajnath Singh ji. All the senior leaders, including the Honorable Home Minister Amit Shah ji, Leader of the House in Rajya Sabha JP Nadda ji, and all the floor leaders of NDA party attended the meeting. In the meeting, it was unanimously decided that the NDA party has given authorization to start the process, including the selection of candidate, to Honorable Prime Minister and Leader of the House in Rajya Sabha JP Nadda ji. లోక్సభలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మొన్ననే షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఈ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. తర్వాత ఆగస్టు 21 వరకు నామినేషన్లు దాఖలకు గడువు విధించారు. ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, తర్వాత ఆగస్టు 25న నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించారు. ఒకవేళ అదే రోజు కనుక ఏకగ్రీవం అయితే అదే రోజు ఎవరు ఉపరాష్ట్రపతి అనేది ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల్లో కనుక అనివార్యం అయితే సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్ జరగబోతున్నారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ కూడా ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఈ రోజే 4 గంటలకు లోక్సభలో ఎన్డీఏ పార్టీ నేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఛాంబర్ లో ఈ సమావేశం జరిగింది. ఇందులో ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీల పక్ష నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఇందులో సభా కార్యకలాపాలు, ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, తాజా పరిస్థితులపైన చర్చించారు. అయితే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే శ్రీనివాస్, ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా ప్రధాని మోదీ తీసుకోవాలని ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని అంటే వాళ్ళిద్దరికే కట్టబెడుతూ ఒక తీర్మానాన్ని కూడా చేయడం జరిగింది. నడ్డా మోడీలకు ఆథరైజేషన్ ఇస్తూ తీర్మానాన్ని కూడా ఎన్డీఏ పక్ష నేతలు చేశారు. ఇక పార్లమెంట్ లో జేపీ నడ్డా ఛాంబర్ లో భేటీ అయినటువంటి ఎన్డీఏ పార్టీ పక్ష నేతలు ఇంకా అనేక విషయాలపై కూడా మాట్లాడారు. తదుపరి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పైన ఈ నేతలంతా కూడా చర్చించారు. అయితే ఇక పార్టీలకు సంబంధించినటువంటి ఇక్కడ లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో ఆయా పార్టీలకు ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి పక్ష నేతలతో ఈ సమావేశం జరిగింది. ఇక ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎన్డీఏ పక్ష భాగస్వాములు అయినటువంటి నితీష్, వీళ్ళందరూ కూడా త్వరలోనే ప్రధాని మోదీని కలవబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపీకి కూడా పేరును కూడా ఖరారు చేయబోతున్నారు. 9వ తేదీ నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కాబట్టి దీనిపైన త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.